వ్యూయర్స్ వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా మనం ఎక్కడైనా సరే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. అది కూడా తక్కువ ప్రైస్ని మనం ఇన్వెస్ట్ చేసి ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత లేకపోతే 15 ఇయర్స్ తర్వాత కొంచెం మనకి బల్క్లో ఒక ప్రాఫిట్ వస్తే పిల్లలు పెద్ద అయ్యే టైంకి మనం ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడం లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళకనో లేకపోతే ఎడ్యుకేషన్ పర్పస్ అనో ప్లానింగ్స్ చేస్తూ ఉంటాం. బట్ ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ కూడా మనం అనుకున్న బడ్జెట్లో ఉంటే ఇంకా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్నిటికన్నా ఏంటి అంటే భూమి మీద లేకపోతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తేనే ఫ్యూచర్లో ప్రాఫిట్ బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో అలా భూమి మీద ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాఫిట్లోనే ఉంటారు. లాస్ అనేది ఎక్కడ కనిపించదు. సో అలాగా నేను హైదరాబాద్ సిటీ నుంచి 80 కిలోమీటర్స్ లాంగ్లోనే ఇక్కడ చాలా ఫామ్ ల్యాండ్ ఉందన్నమాట. సో ఈ ఫామ్ ల్యాండ్లో ఏంటంటే చందనం కానివ్వచ్చు, మహాగని చాలా వరకు ఇక్కడ పెంచడం జరుగుతుంది. అంటే మనం జస్ట్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే అంటే నాట్ ఓన్లీ 5 lakhs ఇన్వెస్ట్మెంట్, ఇంకా ఎక్కువగా కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ స్టార్టింగ్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం 5 lakhsతో స్టార్ట్ అవుతుంది. సో ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఫ్యూచర్లో ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనేది నేను తెలుసుకున్న తర్వాత ఈ ప్లాన్ అనేది ఎంతోమంది హై క్లాస్ పీపులే కాకుండా మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మంచిగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. సో నేనైతే ఈ రోజు ఇక్కడ కూడా ఒక చిన్న ల్యాండ్ తీసుకొని నేను ఇన్వెస్ట్ చేసుకుని ఫ్యూచర్లో నేను ఒక 15 years తర్వాత ఒక మంచి ప్రాఫిట్లోకి రావాలన్న ఉద్దేశంతోనైతే నేను ఇక్కడికి రావడం జరిగింది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. సో మరి ఈ రోజు ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాతో పాటు జనని ఎస్టేట్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమన్నారాయణ గారు ఉన్నారు. సో అతనితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మేడం. నమస్తే. నమస్కారం మేడం. బట్ సార్ చాలా బాగుంది ఫార్మింగ్ ల్యాండ్ అయితే, చాలా చాలా బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ ఇంకొకటి కూడా ఏంటంటే చాలా నియర్ బైలోనే అనంతగిరి హిల్స్. అవునండి కదా, తాండూర్కి చాలా దగ్గరలో ఉంది ఈ ల్యాండ్. అవునండి. చాలా బాగుంది సార్, చాలా పీస్గా ఉంది, ప్లెజెంట్గా ఉంది. అంటే చందనం చెట్లు అనేది నేను విన్నాను, అది ఒక 12 years తర్వాత అది కట్ చేస్తే చాలా మంచి ప్రాఫిట్ వస్తుంది, క్రోర్స్లో మనీ వస్తుంది అని విన్నా. బట్ మహాగని ఏంటి సార్, నేను ఎప్పుడు వినలేదు. మహాగని చెట్లు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అవును మేడం. యాక్చువల్ ఏంటంటే మనము శ్రీగంధం ప్లాంటేషన్ ప్లస్ మహాగని ప్లాంటేషన్ని రెండింటిని మనం పెంచుతూ మన దగ్గర తీసుకున్న కస్టమర్స్, అంటే ఎవరైతే కస్టమర్స్ ప్లాస్ తీసి పెట్టుకుని ఉంటారో వాళ్ళందరికీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద చేయించి వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ ఇవ్వాలి అనే కాన్సెప్ట్ తోటి మనం డిజైన్ చేశాను మేడం. ఇది వచ్చేసి జనని ఎస్టేట్ ఫార్మ్ ల్యాండ్స్ అండ్ శ్రీగంధం మహాగని ప్లాంటేషన్ తోటి డిజైన్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీమన్నారాయణ అండి. ఇది మేము వచ్చేసి చాలా లాంగ్ టర్మ్ ఆలోచన చేసి దూరదృష్టితో మనం డిజైన్ చేశాము. ఇక్కడ ఏంటంటే మనకి మహాగని అనగానే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు తక్కువ తెలుసు. ఇప్పుడిప్పుడే కొంతమంది మనకి పెడుతూ ఉన్నారు, కొంతమంది రైతులు కావచ్చు లేకపోతే తెలిసిన వాళ్ళు. కానీ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్లీ మన సిటీలో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు ప్లస్ మిడిల్ క్లాస్ సెక్టర్ వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఫామ్ ల్యాండ్స్ కొనాలి, ఫామ్ ల్యాండ్స్లో మనకి మంచి ప్లాంటేషన్ డిజైన్ చేసుకోవాలి, ప్లస్ చెట్లు పెంచాలి, ప్లస్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలి, ఈ ప్లస్ అప్పుడప్పుడు మంత్లీ 1 or 2 times మన సైట్కి వెళ్ళి రావాలి. ఇలాంటి ఆలోచనలు అనేది చాలా వరకు చాలా మందిలో మెదులుతున్న కాన్సెప్ట్ మేడం. ఇవన్నీ ఆలోచన చేసి మేము ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే ఇది కొనాలంటే ఇప్పుడు ఏంటంటే ల్యాండ్స్ అనగానే కోట్లు ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది మన హైదరాబాద్ కాన్సెప్ట్లో. అట్లా కాకుండా ఏంటంటే మనం కొంచెం చిన్న మిడిల్ క్లాస్ సెక్టర్ వాళ్ళకి కూడా తక్కువ బడ్జెట్లో ఇస్తే చాలా బాగుంటుందని ఆలోచనతోటి, మాకు యాక్చువల్లీ మేము ఒక మిడిల్ క్లాస్గా ఉన్నాం కాబట్టి మేము మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచన చేస్తారో వాళ్ళ యొక్క దూరదృష్టితో ఆలోచన చేసి కొంచెం డిస్టెన్స్ అయినా పర్లేదు తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయించాలి అనే కాన్సెప్ట్ తోటి మనం ఇంత దూరం వచ్చి మనం డిజైన్ చేస్తూ ఉన్నాం. మహాగని ఏంటంటే మేడం యాక్చువల్గా మనకి ఇది ఆఫ్రికన్ కంట్రీ మొక్క. యాక్చువల్లీ ఇది మన ఇండియాలో గత 35 years నుంచి పెంచుతున్నారు. అంటే మన స్టేట్స్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో తక్కువ తెలుసు, మనకు వెస్ట్ బెంగాల్, అస్సాము, మనకు గుజరాత్, కేరళ ఇలాంటి రాష్ట్రాల్లో కొన్ని పెంచుతూ ఉన్నారు. ఇది ఏంటంటే మహాగని అనేది చాలా అంటే పెట్టిన దగ్గర నుంచి 10 నుంచి 12 సంవత్సరాల కటింగ్ హీల్డింగ్ వస్తుంది మేడం. ఇది మెయిన్ దాని యొక్క వుడ్ ఏదైతే కర్ర ఉందో అది మనకి మంచి ఇన్స్ట్రుమెంట్స్, వాయిద్య పరికరాలు ప్లస్ స్టీమర్లు, లాంచీలు, పెద్ద పెద్ద సముద్రంలో తిరిగే పడవలు కానీ లాంచీలు కానీ స్టీమర్లు కానీ తయారు చేయడానికి వాటి బాటాల కింద దీన్ని బాగా విరివిగా ఉపయోగిస్తుంటారు. ఎందుకంటే నార్మల్ చెట్లు అయితే ఏంటంటే మనకు తక్కువ టైంలో ఒక 10 years 5 yearsలోనే అవి ఖరాబ్ అయిపోతుంటాయి. ఇది మహాగని చెట్టుకి ఏంటంటే ఆ సముద్రంలో ఉప్పు నీటిని తట్టుకొని కనీసం మినిమం 100 సంవత్సరాలు మన్నికగా ఉండేదానికి దీన్ని బాగా ఉపయోగిస్తారంట. ప్లస్ దాంతోపాటుగా దీనికి వచ్చేసి మనకి 4 years దాటింది, 4-5 years దాటిన దగ్గర స్కై ఫ్రూట్ అని ఒకటి వస్తుంది మేడం. అంటే దీని ఫ్రూట్, ఈ ఫ్రూట్ ఏంటంటే మహాగనికి ఫ్రూట్ వస్తుంది. ఆ ఫ్రూట్ ఏంటంటే మనకి యాక్చువల్గా ఆయుర్వేదంలో మన బ్లడ్ షుగర్స్ కానివ్వండి, మన హెల్త్కి సంబంధించిన మెడిసిన్లో మనకు విరివిగా ఉపయోగిస్తుంటారు. అది వచ్చేసి ఆయుర్వేదం కింద పనిచేస్తుంటుంది. ప్లస్ దీని ఆయిల్ కూడా దానికి సంబంధించి మెడిసిన్లోనే ఉపయోగిస్తూ ఉంటారు. ప్లస్ ఈ చెట్టుకున్న ఆకులు ఉన్నాయి చూసారా, ఇది మహాగని మేడం. ఈ చెట్టుకున్న ఈ లీవ్స్ ఏంటంటే
మనకి ఏ చెట్టు అయినా కానీ మనకు ఒక 1% కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే 1% ఆక్సిజన్ ఇస్తుంది. ఉమ్, కానీ ఇది 4 టైమ్స్ అడిషనల్గా ఇస్తుంది ఆక్సిజన్. ఆక్సిజన్. ఇది 1%గా మనకి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటే 4 టైమ్స్ మనకి ఆక్సిజన్ ఇస్తుంది. ఓకే. ప్లస్ అన్ని రకాల వాల్యుబుల్ అంటే మన హెల్త్ పరంగా మన ఆయుర్వేద పరంగా ప్లస్ ఇట్లా మనకు ఇన్స్ట్రుమెంట్స్ పరంగా ఉమ్, ఇళ్లలో వాడే మనకి రెడ్ ఫర్నిచర్ ఉంటుంది, మీరు చాలా వరకు చూసుంటారు. రెడ్ అవును, ఫర్నిచర్ అవును, కాస్ట్లీ ఫర్నిచర్. అవును. ఆ ఫర్నిచర్ వాడేది మొత్తాన్ని కూడా దీన్నే విరిగా ఉపయోగిస్తాం. మహాగని. మహాగని ఓకే. రెడ్ ఫర్నిచర్ అనేది టోటల్ మ్యాక్సిమం దీంతోనే తయారవుతుంది. ఓ మై గాడ్ సార్, మహాగనిలో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయా? అన్ని అడ్వాంటేజ్ అంటే అనమాట. ఫ్రూట్, ఫర్నిచర్, తర్వాత ఆక్సిజన్, ఆక్సిజన్, ఆయిల్స్, ఆయిల్స్, ఆయుర్వేదిక్ ఇన్ని టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి మనం మనం పెంచేది ఏంది, మన టైం వచ్చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్తో డిజైన్ చేస్తున్నాం. కాబట్టి ఒక శ్రీగంధం చెట్టు మెయిన్ కాన్సెప్ట్. శ్రీగంధం చెట్టుకి దీన్ని సపోర్టింగ్ ప్లాంట్ లాగా మనం చేస్తాం. సపోర్టింగ్ ప్లాంట్ అంటే కొంతమంది నార్మల్ ప్లాంట్స్ చేస్తుంటారు. మనం అట్లా కాకుండా ఏంటంటే రెండో చెట్టు కూడా మంచి ప్రాఫిట్ వచ్చే చెట్టు ఉండాలని కాన్సెప్ట్ చేస్తున్నాము. ప్లస్ దీంతో పాటు ఇది వచ్చేసి మహాగని అనేది మనకు ఒక 1 acre ల్యాండ్ తీసుకొని పెట్టుకునే వాళ్ళకైతే మ్యాక్సిమం మనకు ఒక హీల్డింగ్ వచ్చేలకి 2 to 2.5 crore ఇప్పుడు ఈ రోజున ఉన్న రేట్ ప్రకారం 2 నుంచి 2.5 కోట్ల వరకు మనకి దీని మీద వస్తుందని మనకి మొత్తం మనకి వీడియోస్లో యూట్యూబ్లో కానీ మీరు ఎక్కడ సెర్చ్ చేసినా మహాగని నుంచి ప్రతి కస్టమర్ చూడవచ్చు యాక్చువల్గా. ప్లస్ దీంతో పాటు మనం శ్రీగంధం కూడా ఇస్తున్నాం మేడం. శ్రీగంధం అంటే అందరికీ తెలిసింది, గంధం అనేది మనం ప్రతి ఇంట్లో ప్రతిరోజు పూజలకు సంబంధించి మన వాడుకు సంబంధించి అన్ని రకాల ఉపయోగపడేది. యాక్చువల్గా దీనికి సంబంధించిన మా శ్రీగంధానికి సంబంధించిన పౌడరు మన సోప్స్లో వాడుతూ ఉంటారు. ఏది మన మైసూర్ శాండిల్ సోప్స్ కానీ వీళ్ళందరూ దాంట్లో తయారీకి వాడుతుంటారు. ప్లస్ ఆయిల్ కంటెంట్ ఉంటుంది మేడం. యాక్చువల్లీ శ్రీగంధం అనగానే మెయిన్ ఏంటంటే మనకు ఆయిల్ మెయిన్ కాన్సెప్ట్. ఈ ఆయిల్ ఏంటంటే ఆయిల్ అనేది మనకి కాస్మోటిక్స్ డివిజన్లో ప్లస్ పెర్ఫ్యూమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో మెయిన్ కంటెంట్ ఇదే అండి. మనకి శ్రీగంధం సంబంధించిన కాన్సెప్ట్లో ఆ కంటెంట్ ఆయిల్ కంటెంటే మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది అన్నట్టు. అది ఇది లేకుండా అసలు పెర్ఫ్యూమ్ తయారు కాదు. ఇది మీకు ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ మార్కెట్ రేట్ 1 లీటర్ వచ్చేసి 2 to 2.5 lakh వరకు ప్రజెంట్ నడుస్తుంది. ఒక లీటర్ ఫర్ లీటరు 2 నుంచి 2.5 లక్షలు ప్రతి ఒక లీటర్ నడుస్తుంది. పెర్ఫ్యూమ్ సంబంధించిన వాడే కంటెంట్ ఇది ఒక కంటెంట్ అన్నట్టు. దాంట్లో ఇది లేకుండా పెర్ఫ్యూమ్ తయారు చేయరు. ప్లస్ శ్రీగంధం మిగిలిన పౌడర్ వచ్చేసి మీకు హార్డ్ వుడ్ సాఫ్ట్ వుడ్ 2 తయారవుతుంది. ఈ హార్డ్ వుడ్ సాఫ్ట్ వుడ్ నుంచి ఏంటంటే మెయిన్ ఆయిల్ తీయంగా వచ్చిన కంటెంట్ తోటి మొత్తం సోప్స్లో మైసూర్ శాండిల్ సోప్స్ కర్ణాటక వాళ్ళు, మన కర్ణాటకలో మెయిన్ పెద్ద కంపెనీ మైసూర్ శాండిల్ సోపు వాళ్ళే వచ్చి యాక్చువల్ మన దగ్గర పర్చేజ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇది ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ తోటి మనకి మంచి ఉండాలని చెప్పేసి. సార్ ఇది టోటల్ ఎన్ని ఎకర్స్ సార్? ఇది ప్రజెంట్ వచ్చి 50 acres మనం ఫస్ట్ ఫేజ్ కింద డిజైన్ చేస్తున్నాం మేడం. ఫస్ట్ ఫేజ్ ఓన్లీ 50 acres. సో ఇందులో మనకి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది? మినిమం వచ్చేసి చిన్న బడ్జెట్ వాళ్ళకైతే మినిమం స్టార్ట్ 2 గుంటాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం మేడం. 2 గుంటలు స్టార్ట్ ఉంది. అంటే ఇనిషియల్ గా ఎంత పే మనం చేయొచ్చు? అంటే లైక్ మినిమం వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్ అంటే మీకు 1,50,000 అడ్వాన్స్ చేసుకోవచ్చు మేడం. మేబీ మనం 1 month టైం ఇస్తాము. ఆ టైంలో మిగతా పేమెంట్ చేసేసుకొని మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 గుంటలు మనకి 5 lakhs చేంజ్ పడుతుంది. 5 lakhs చేంజ్ పడుతుంది. 5 lakhs చేంజ్ అంటే మనం ఆ 2 గుంటలు తీసుకుంటే అంటే ఆల్మోస్ట్ 242 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. ఈ 242 స్క్వేర్ యార్డ్స్ ఓన్లీ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ తోనే మనం ఆఫ్టర్ 12 years తర్వాత ఈజీగా ఎన్ని lakhs ప్రాఫిట్ లో రావచ్చు? మాక్సిమం అంటే మీకు ల్యాండ్ ఇక్కడ వచ్చేసి మనకి 3 types ఆఫ్ బెనిఫిట్స్ ఉంటుంది మేడం. మీకు వచ్చేసి ల్యాండ్ అప్రిషియేషన్ వస్తుంది. ప్లాంటేషన్ వచ్చేసి ఒక 2 గుంటలో శ్రీగంధం 20 ప్లాంట్లు వస్తాయి, మహాగని 20 ప్లాంట్లు వస్తాయి. ఇవి 20 మొత్తం కలిపి 40 ప్లాంట్లు వస్తాయి 2 గుంటలకు సంబంధించి. మాక్సిమం అన్ని ఓవరాల్ గా అన్ని తీసుకుంటే కంపెనీ కూడా ఏంటంటే ఇప్పటి నుంచి 10 నుంచి 12 సంవత్సరాలు కంపెనీ పెంచుతుంది. ఈ పెంచిన దానికి వచ్చిన ఇన్కమ్ లో 40% కంపెనీ తీసుకుంటుంది, 60% కస్టమర్ కి ఇస్తుంది. ఈ 60% ఏంటంటే మొత్తం ఓవరాల్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తే మ్యాక్సిమం 50 lakhs అబోవ్ అనేది మనం కంపల్సరీ మనం చెప్తాం. చూసారా, మనం జస్ట్ 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే విత్ ఇన్ 10 years లోనే మనం 50 lakhs తీసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 45 lakhs అనేది మనకి ప్రాఫిట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఈ 242 స్క్వేర్ యార్డ్స్ లో 40 ప్లాంట్స్ ఏదైతే వస్తుందో ఈ 10 years వరకు కూడా ఎలాంటి ఖర్చు మనం పెట్టక్కర్లేదు. దీన్ని టేక్ కేర్ కానీ ఎవ్రీథింగ్ కూడా కంపెనీ వాళ్ళే చూసుకుంటారు. సో జనని ఎస్టేట్ వాళ్ళే టోటల్ చూసుకుంటారు. ఎవ్రీథింగ్ వాటర్ కానీ క్లీనింగ్ కానీ. మనం ఒక విత్తనం వేస్తాం, అది అంత పెద్దయి పెరగడానికి అది ఎన్ని ఇయర్స్ టైం పడుతుంది. దానికి వాటర్ పెట్టాలి, అది హెల్దీగా ఉండాలి, అది దానికి పురుగు పట్టకూడదు, దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇదంతా ఫార్మింగ్ చేయాలి అంటే ఆల్మోస్ట్ 10 years వరకు దాన్ని కాపాడాలంటే ఎవ్రీడే మనం ఒక బోర్న్ బేబీని ఎంత బాగా చూసుకుంటే ఈ ప్లాంట్స్ని కూడా మనం ఈ 10 years అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈ 10 years చూసుకునేది అంతా కూడా జనని ఎస్టేట్ కంపెనీ వాళ్ళే మొత్తం అంతా టోటల్ బేర్ చేస్తారు, మొత్తం అంతా చేసుకుంటారు. కాబట్టి ఆఫ్టర్ ఎప్పుడైతే కటింగ్ కి వస్తుందో అందులో 60%
కస్టమర్ కి ఉంటుంది, 40% కంపెనీ షేర్ తీసుకుంటుంది. తీసుకుంటాం. సూపర్ సార్. సో ఏదైనా సరే మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళకి ఇది ఒక మంచి చాలా అవకాశం. మంచి వరం అండి. యాక్చువల్ ఏంటంటే 5 lakhs ఇన్వెస్ట్ తోని బడ్జెట్ ఆఫ్టర్ 10 years తర్వాత 50 lakhs వరకు వస్తుంది ప్రాఫిట్ అంటే అది అసలు వేరే లెవెల్ అది. 10 to 12 years వరకు మనం మొత్తం కంపెనీ చూసుకుంటుంది మేడం యాక్చువల్గా. ఉమ్. దీంతో పాటుగా ఇంకా ఇక్కడ యాక్చువల్ ఏంటంటే మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇలాంటి ఆలోచనలు చాలా మందికి యాక్చువల్ నేను చూసిన నా ట్రావెల్ యాక్చువల్ 20 years ఎక్స్పీరియన్స్ అండి ఈ ఫీల్డ్ సంబంధించి. నేను చూసిన కాన్సెప్ట్లో అందరికీ ఆలోచనలో ఇట్లాంటి గోల్స్ అవన్నీ ఉన్నాయి. వీళ్ళకి టైం సరిపోదు, ప్లస్ ఇంతదో ఇట్లా వచ్చేసి మనం ఫార్మింగ్ చేయలేరు. ఒకవేళ ఏదైనా ఒక 1/2 acre ఇట్లా కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళు వచ్చేసి ఒక వర్కర్ని పెట్టాలి, దాన్ని ఎప్పుడు మీరు చెప్తున్నట్టు దున్నించడము చేయటము, మొక్కలు నీట్గా పెంచుతున్నారో లేదా చూసుకోవాలి, ప్లస్ వాటికి వాటర్ పెట్టాలి, ప్లస్ రెగ్యులర్గా వచ్చిపోవడం అంటే వాళ్ళకి కుదరదు. ఇలాంటి కాన్సెప్ట్లు ఏంటంటే మనం టోటల్గా అంటే ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా అలాంటి కాన్సెప్ట్ మనం ఫార్మింగ్ చేసుకోవాలి, ప్లస్ చెట్లు పెంచుకోవాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవాలి. మనం ప్లస్ ఎప్పుడైనా వచ్చినప్పుడు సైట్లో కూడా మనకు వచ్చేసి 3 acres రిసార్ట్ ఇస్తున్నాము. రిసార్ట్లో కూడా మనకు కొన్న కస్టమర్స్ ఎప్పుడన్నా సాటర్డే సండే వచ్చినప్పుడు ఇక్కడే ఉండటం కోసం నైట్ కానీ స్టే చేయడం కోసం కూడా మనం ఒక రిసార్ట్లో వాళ్ళ సపరేట్ ఇండివిజువల్ హట్స్ ఇవ్వడం జరుగుతుంది. అకామిడేషన్ వరకు ఫ్రీగా ఇస్తున్నాం. ఫుడ్ అంతా కూడా అది ఫుడ్ వాళ్ళు అప్పుడు ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇక్కడ మనము కిచెన్ సెట్ చేస్తాము. వాళ్ళు ఏ టైప్ కావాలో అది మనం వాళ్ళు చేసుకోవచ్చు. ప్లస్ ఈ టైప్ ఆఫ్ అంటే మనం ఒక ల్యాండ్ తీసి పెట్టుకుంటే ఈ ప్లాంటేషన్ ప్లస్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ రిసార్ట్స్. ఇప్పుడు రిసార్ట్ అనగానే మనకి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా బయట ఎక్కడికి వెళ్ళామనుకోండి 1 dayకి ఉండాలంటే మ్యాక్సిమం 5 to 10,000 ఫర్ డే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడ అనుకోండి మనకు అది ఒక సింగిల్ రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం, మొత్తం టోటల్ ఫ్రీగానే కాన్సెప్ట్ చేస్తున్నారు. ఏదున్నా కూడా జస్ట్ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ అనేది 10 years వరకు మంచి ప్రాఫిటబుల్. ప్లస్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పిల్లల గురించి మీరు ఆలోచన చేసి పెట్టగలిగితే, ఫ్యూచర్ గురించి ఆలోచన చేసి పెట్టగలిగితే. ఇప్పుడు యాక్చువల్ ఏంటంటే మీరు ఒకటే ఆలోచన చేయాలి మేడం, ప్రతి కస్టమర్ నేను చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే మీకు ఇప్పుడు 2024లో ఉన్నాం, ఈ 10 years తర్వాత మీరు అంటే అప్పటికి ఈ భూములు ఎలా ఉంటుంది ఈ రేట్స్ పరంగా, ప్లస్ ఇప్పుడు మనం అనుకున్న ప్లాంటేషన్ ఉంది, అప్పటి వరకు మనం మంచి ప్రాఫిట్ తెచ్చి ఇస్తాం. కానీ ఆ తర్వాత అంటే 34 నుంచి 44 నుంచి 54 ఈ టైం స్పాన్ చూస్తే మీకు ఏంటంటే ఆఫ్టర్ లాస్ట్ 2050 అనుకోండి, 2050 వరకు అలా అయితే ఇప్పుడున్న కాన్సెప్ట్లో ఇప్పుడున్న రేట్స్ పరంగా మీకు ఎక్కడ కూడా భూములు దొరికేదానికి కానీ లేకపోతే అసలు ఇంకా అన్బిలీవబుల్, మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఈ రేట్స్ పరంగా కానీ ఏదన్నా కానీ. అదేంటంటే ఈ మిడిల్ క్లాస్ కానీ నార్మల్ పర్సన్స్కి లేకపోతే ఫార్మింగ్ చేసుకోవడానికి అనిపించినా కానీ వాళ్ళు చేయలేని పరిస్థితులు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ మేడం ఇది. సో చూసారు కదా, నిజంగానే అంటే మనం పెట్టుకునే తక్కువ ఇన్వెస్ట్మెంట్లోనే మంచి ప్రాఫిట్ అనేది ఆఫ్టర్ 10 years తర్వాత ఎలా రాబోతుంది. ఈ 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మనకి ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయనేది సార్ చాలా క్లియర్గా చెప్పారు. సో మీరు ఎవ్వరు కూడా ఇన్వెస్ట్ చేయాలి, చాలా లాంగ్ టర్మ్గా ఉండాలి, మంచి ప్రాఫిట్లో ఉండాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అవ్వండి, లైవ్లో రండి, ల్యాండ్ని విజిట్ చేయండి, అన్ని విషయాలు క్లియర్గా తెలుసుకోండి, ఇన్వెస్ట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా మంచి ప్రాఫిట్తో హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ.